సుంకిశాల రీటెన్యూట్ వాల్ కుంగడం సీఎం రేవంత్ రెడ్డి వైఫల్యమేనని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మున్సిపల్ శాఖ సీఎం దగ్గరే ఉందని, ప్రాజెక్టు కూలిన విషయం తెలిస్తే ఎందుకు పర్యవేక్షించలేదని ప్రశ్నించారు. సుంకిశాల ప్రాజెక్టు కుంగిన ఘటన తెలిసిన తర్వాత అమెరికా సీఎం వెళ్లారన్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే వెంటనే ప్రాజెక్టు నిర్మిస్తున్న కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని వారు డిమాండ్ చేశారు. శ్రీశైలం నుండి వరద వస్తోందని, ఈ సమయంలో గేట్లు బిగించడం సరికాదని అధికారులు చెప్పినా ప్రభుత్వం వినకుండా అధికారులపై ఒత్తిడి తెచ్చిందని ఆరోపించారు. ముమ్మాటికి సుంకిశాల ప్రాజెక్టు కుంగడం ప్రభుత్వ వైఫల్యమేనని కేటీఆర్ తెలిపారు. పనులు చేస్తూ ఉందో, ఏ ఏజెన్సీ అయితే పనులు చేస్తుందో వెంటనే ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో పెట్టండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి వేరే డిమాండింగ్ వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టండి. వాళ్ళు మళ్ళీ ఒక వర్క్ కూడా ఈ రాష్ట్రంలో చేయడానికి వీలు లేకుండా ఏ డిపార్ట్మెంట్ అయినా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు ఏదో పోతున్నారు సైట్కి అని చెప్పారు. నేను ఉప ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఎంతసేపు వేరే వాళ్ళ మీద నిందలు మోపి తప్పించుకుంటామంటే కుదరదు. మీకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 9 నెలలు ఈ ప్రాజెక్ట్ని ఎందుకు పక్కకు వారేసిండ్రు, ఎందుకు ప్రమాదం జరిగితే వారం రోజులు దాచిపెట్టినరు, ఎందుకు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చిన తర్వాత ఎందుకు మీ ప్రభుత్వం ఇవాళ దిద్దుబాటు చర్యల్లో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం మీద నిందలేస్తున్నదో చెప్పాలి. నిజంగానే ముఖ్యమంత్రికి నా తెలియకపోతే అది కూడా చెప్తా ఉన్నాను. నిజంగానే ముఖ్యమంత్రికి తెలియదు ఈ రోజు వరకు అనుకుంటే, నిన్నటిదాకా సోషల్ మీడియాలో వచ్చేదాకా అనుకుంటే, మరి ఈయనకు పరిపాలన మీద పట్టుందా? ఆయన డిపార్ట్మెంట్లో తాను పరిపాలిస్తున్న రాష్ట్రంలో ఇంత పెద్ద సంఘటన జరిగితే ముఖ్యమంత్రికి తెలియదు అని కనుక ఉప ముఖ్యమంత్రి చెప్తే అంతకంటే సిగ్గుచేటు ఉంటుందా ఆలోచించండి. ఒకవేళ తెలిసి కూడా 24 గంటలు సమీక్ష చేయకుండా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి విమానం ఎక్కి వెళ్ళిపోయినట్టే అంతకంటే బాధ్యతారాహిత్యం ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నాను. ఈ ప్రాజెక్టు పనుల్లో పర్యవేక్షణ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.